ఓం నమో వెంకటేశాయ. జూలై మరియు ఆగస్టు నెలలో దర్శనం టికెట్ లేకుండా తిరుమల వెళ్తున్నారా? ఎస్ఎస్డి టైమ్ స్లాటెడ్ ఉచిత దర్శనం టికెట్స్ తిరుపతిలో ఎక్కడ, ఏ సమయంలో ఇస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? శ్రీవారి మెట్ల మార్గంలో మరియు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తున్నారా? ఇస్తే ఏ సమయంలో ఎక్కడ ఇస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లైక్ చేసి చివరి దాకా చూడండి. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. రెగ్యులర్గా తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విడుదల చేసే టికెట్స్ ప్రస్తుతం అక్టోబర్ నెలకు సంబంధించిన టికెట్స్ విడుదలవుతున్నాయి. జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్, మధ్యాహ్నం 3 గంటలకు రూమ్స్ విడుదలవుతున్నాయి. ఇక జూలై మరియు ఆగస్టు నెలలో వెళ్ళేవారు ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళినా కొండ కింద తిరుపతిలోని 3 ప్రదేశాల్లో టైమ్ స్టార్టెడ్ ఫ్రీ దర్శనం ఎస్ఎస్డి టోకెన్స్ భక్తులకు ఇస్తుంది టీటీడీ. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలనుకునేవారు తప్పకుండా ఆధార్ కార్డు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. 12 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో వెళ్ళి దర్శనం టికెట్ తీసుకోవాలి. అయితే ఈ దర్శనం టికెట్స్ ఇచ్చే కౌంటర్లు వరుసగా శ్రీనివాసం, ఇది బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి వెయిటింగ్ చేసే భక్తుల సౌకర్యార్థం లాకర్స్ అందుబాటులో ఉన్నాయి మరియు రూమ్స్ కూడా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మీ ఆధార్ కార్డు ఇస్తే లాకర్ ఇస్తారు. లాకర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. డైరెక్ట్గా రైల్వే స్టేషన్ నుండి విష్ణు నివాసంలోకి వెళ్ళడానికి వంతెన ఉంది, యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా లాకర్స్తో పాటు రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. మూడవది భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఈ శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ 3 ప్రదేశాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 గంటల నుండి 2 గంటల మధ్యలో ప్రస్తుతం ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తుంది టీటీడీ. ప్రతిరోజు 10,000 టోకెన్ల నుండి 18,000 టోకెన్ల వరకు రద్దీని బట్టి జారీ చేస్తుంది టీటీడీ. ఈ టోకెన్లు మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్లు ముందు రోజు మధ్యాహ్నం నుండి ఇస్తున్నారు. మరుసటి రోజుకు సంబంధించిన కోటా టికెట్స్ అయిపోయే వరకు ఇస్తారు. ఈ కోటా టికెట్స్ అయిపోయాక కౌంటర్స్ క్లోజ్ చేస్తారు. ఇందుకోసం భక్తులు ఉదయం నుండే క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తుల కోసం దివ్య దర్శన టోకెన్ను భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరుసటి రోజుకు సంబంధించిన టికెట్ను ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 3,000 టికెట్ల వరకు భక్తులకు జారీ చేస్తుంది టీటీడీ. ఇంతకు ముందులా డైరెక్ట్గా శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్తే టోకెన్స్ ఇవ్వడం లేదు. భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్లో టోకెన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ దివ్య దర్శన టోకెన్లు పొందిన శ్రీవారి భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు దగ్గర మీ టోకెన్ను స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ టోకెన్ను స్కానింగ్ చేయించుకోకుండా వెళ్తే దర్శనం కల్పించదు టీటీడీ. ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే వారికి ప్రస్తుతం ఎలాంటి దర్శన టోకెన్లు ప్రత్యేకంగా ఇవ్వడం లేదు. పైన 3 చెప్పిన ఏదైనా కౌంటర్స్లో సర్వదర్శన టోకెన్లు తీసుకొని వెళ్ళవచ్చు. లేదా ఎలాంటి టికెట్ లేకుండా వెళ్ళి దర్శన టికెట్ లేని క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇలా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళిన వారికి ప్రస్తుతం వీక్ డేస్లో 10 నుండి 13 గంటల సమయం పడుతుంది దర్శనానికి. అదే ఎస్ఎస్డి టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్లు మరియు దివ్య దర్శనం పొందిన భక్తులకు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. వీకెండ్స్ అనగా శుక్ర, శని, ఆదివారాల్లో ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్ళిన వారికి దాదాపు 20 గంటల సమయం పడుతుంది దర్శనానికి. ఎస్ఎస్డి దర్శనం మరియు దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు దాదాపు 6 గంటల సమయం పడుతుంది. ఇక ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు వీక్ డేస్లో 3 గంటలు, వీకెండ్స్లో అయితే 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఏదైనా ప్రత్యేకమైన రోజులలో ఈ సమయం ఇంకా పెరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.